ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకంతో మొదలు పెడితే నేడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో మొదలు పెడుతుంది. ఆ రోజు అరాచక పాలన, ఈ రోజు అభివృద్ధి పాలన, సంక్షేమం పాలన. రాష్ట్రంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎంతో మంది కార్యకర్తలు అందరి త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. మీ అందరి త్యాగాలు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి అందరి త్యాగాల వల్లనే ఈరోజు మనము అత్యధిక మెజార్టీలో పరిపాలన కానీ ఈరోజు మెజార్టీ కూటమికి 164 సీట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాము, రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు ఎప్పుడూ జరగని అంత వయస్సు ఉన్నటువంటి నాయకుడు, అవినీతి లేని నాయకుడు, ఒక్క మచ్చ లేని నాయకుడిని ఆ రోజు నంద్యాల పట్టణంలో మన కళ్ళ ఎదురుగానే తీసుకున్నప్పుడు గుండె నిబ్బరం చేసుకొని ఎంతో బాధపడి మేమందరం కూడా విశాలవదనవుతుంటే భయపడకండి, మీరు న్యాయం గెలుస్తుందని చెప్పిన నాయకుడు నాడు చంద్రబాబు నాయుడు గారు.